ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 8వ భాగం. అర్జునుడి తీర్థయాత్ర. బ్రాహ్మణులతో పౌరాణికులతో అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరి ముందుగా గంగా తీరం చేరాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూసి మోహించింది. అర్జునుడు తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని, అన్నగారి ఆదేశంతో తీర్థయాత్ర చేస్తున్న నన్ను ఇలా కోరడం భావ్యం కాదని వారించాడు. ఉలూచి అర్జునునితో, మీ గురించి అంతా నాకు తెలుసు, ఇందువలన వ్రతభంగం కాదు, నా కోరిక తీర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటాను, అలా జరిగితే ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ పాపం పోదు అన్నది. చేసేది లేక అర్జునుడు ఆమె కోరిక తీర్చాడు. ఉలూచి గర్భవతి అయి ఐరావణుడు అనే కుమారుని కన్నది. తరువాత అర్జునుడు గయా, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలు సందర్శిస్తూ మణిపురం నగరానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు చిత్రాంగదుడు. చిత్రాంగదుని కుమార్తె చిత్రాంగదను అర్జునుడు ప్రేమించాడు. చిత్రాంగదుడు అర్జునునితో, అర్జున, నా కుమార్తెను నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ మా వంశస్థులకు ఒక వారసుడు మాత్రం జనిస్తాడు, నాకు మాత్రం కుమార్తె జనించింది కనుక రాజ్యానికి వారసుడు లేడు. చిత్రాంగదకు పుట్టబోయే కుమారుడు నాకు వారసుడుగా కావాలి, అందుకు అంగీకరిస్తే ఈ వివాహానికి అంగీకరిస్తాను అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారికి బభ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు అక్కడి నుండి ద్వారకకు బయలుదేరాడు. సుభద్రార్జునుల వివాహం. అర్జునుడు ద్వారకకు పోతూనే సుభద్ర గుర్తుకు వచ్చింది. ఆమె లోకోత్తర సుందరి అని విన్నాడు. శ్రీకృష్ణుని దయ ఉంటే సుభద్రను వివాహం చేసుకోవచ్చు అని అర్జునుడు అనుకున్నాడు. యాదవులకు సన్యాసులంటే ప్రీతి గనక సన్యాసి వేషంలో ద్వారకకు వెళ్ళాడు. ద్వారకను సమీపించగానే శ్రీకృష్ణుని భక్తితో తలుచుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఆగమనాన్ని తెలుసుకుని అర్జునుని వద్దకు వచ్చాడు. అర్జునుని మాటలలో అతనికి సుభద్ర మీద మనసున్నదని గ్రహించాడు. అర్జునుని ద్వారకకు తీసుకువచ్చి రైవతకాద్రి గుహలో ఉంచాడు. ద్వారకకు వెళ్లి యాదవులకు రైవతకోత్సవం చేయాలని ఆదేశించాడు. అందరూ రైవతకాద్రికి బయలుదేరారు. శ్రీకృష్ణుడు భార్యలతోనూ సుభద్రతోనూ యాదవ ప్రముఖులైన అక్రూరుడు, ఉద్ధవుడు, సాత్యకి, ఉగ్రసేనుడు మొదలైన వారు బయలుదేరారు. సుభద్రకు కూడా అర్జునుని మీద మనసు ఉంది. అర్జునుడు ఎలా ఉంటాడో సుభద్రకు తెలియదు. రైవతకాద్రికి ప్రదక్షిణం చేసే సమయంలో అర్జునుడు సుభద్రను చూశాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, నీకు నా చెల్లెలు సుభద్ర మీద మనసుందని తెలుసు, దేవకి వసుదేవులకు చెప్పి నీ కోరిక సఫలం చేస్తాను అన్నాడు. బలరాముడు అర్జునుని నిజమైన సన్యాసి అనుకుని నమస్కరించి అతని చాతుర్మాస వ్రతం పూర్తి అయ్యే వరకు ద్వారకలో ఉండమని చెప్పాడు. అర్జునుడు అంగీకరించాడు. బలరాముడు సుభద్రను అర్జునుని సేవలకి నియమించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడని ఇంద్రప్రస్థానికి సమాచారం పంపించాడు. ఒకరోజు సుభద్ర అర్జునుని గురించి చెప్పమని అడిగింది. అర్జునుడు ఇక దాచి ప్రయోజనం లేదని అసలు విషయం చెప్పాడు. అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుంటానని అన్నాడు. సుభద్ర తన వాళ్లకు ఈ వివాహం ఇష్టం కనుక వాళ్లే ఈ వివాహం జరిపిస్తారని చెప్పింది. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులను వివాహానికి ఒప్పించాడు. బలరాముని, కొంతమంది యాదవులను అంతరద్వీపానికి పంపించి తాను కూడా వారితో వెళ్ళినట్లు వెళ్ళి వెనకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు దేవేంద్రుని పిలిపించి అందరి సమక్షంలో సుభద్ర అర్జునుల వివాహం వైభవంగా జరిపించాడు. సుభద్రను తీసుకుని రథం మీద ప్రస్థానికి వెళ్ళమని చెప్పాడు. దేవేంద్రుడు కుమారునికి అనేక కానుకలు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్లు అంతరద్వీపానికి వెళ్ళాడు. సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అర్జునుడు వారందరినీ ఓడించాడు. యాదవులు బలరామునికి ఈ విషయం చెప్పారు.
యాదవులు ఉద్రేకపడి అర్జునునితో యుద్ధం చేసి సుభద్రను తీసుకువస్తామని అన్నారు. బలరాముడు శ్రీకృష్ణునితో నీకు నిజంగా ఈ విషయం తెలియదా అని అన్నాడు. శ్రీకృష్ణుడు తన మేనమరదలిని వివాహం చేసుకున్నాడు. ఇందులో దోషం లేదు, అర్జునుని జయించడం దుస్సాధ్యమని మీకు తెలియనిదా అన్నాడు. బలరాముడు ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఇంద్రప్రస్థానం వెళ్ళిన అర్జునుడు సుభద్రతో మనం ఇలా వెడితే ద్రౌపది పౌరుషంగా మాట్లాడవచ్చు, కనుక నీవు ముందుగా వెళ్ళి నీ అత్తగారు కుంతిని ద్రౌపదిని చూసి వారి అనుగ్రహం సంపాదించు. తరువాత అర్జునుడు నగర ప్రవేశం చేసి పెద్దల దీవెనలు పొందాడు. బలరాముడు సుభద్ర అర్జునులకు అనేక కానుకలు పంపాడు. సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి పాండవుల వలన ప్రతివించుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అను 5 ఉప పాండవులు జన్మించారు. వారంతా ధౌమ్యుని వద్ద వేదాంగాలు, అర్జునుని వద్ద అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణునితో, బావా, ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయి, మనం మన వన ప్రాంతాలకు వెళ్ళి కొన్ని రోజులు గడిపి వద్దామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు అంగీకరించడంతో అందరూ వన ప్రాంతాలకు వెళ్ళారు. వారిద్దరూ విహరిస్తున్న సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చాడు. కృష్ణార్జునులు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన పిమ్మట అతడు, అయ్యా, బాగా ఆకలి వేస్తోంది, తమరు భోజనం పెట్టగలరా అని అడిగాడు. అందుకు వారు, విప్రోత్తమ, మీకు ఏది ఇష్టమో చెప్పండి, పెడతాము అన్నారు. అగ్నిదేవుడు నిజస్వరూపం చూపించి, కృష్ణార్జునులారా, నేను అగ్నిదేవుడిని, నేను ఖాండవ వనాన్ని దహించాలి, అందుకు ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు. ఇంద్రుని మిత్రుడు ఆ వనంలో ఉండడమే అందుకు కారణం. ఇంద్రుడు చేసే ఆటంకం తొలగిస్తే నేను ఖాండవ వనాన్ని నిరాటంకంగా భుజిస్తాను అని అన్నాడు. అర్జునుడు అగ్నిదేవునితో, అయ్యా, నీకు ఖాండవ వనాన్ని దహించాలన్న కోరిక ఎందుకు కలిగింది అని అడిగాడు. అందుకు అగ్నిదేవుడు అర్జునునితో, శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల కాలం సత్రయాగం చెయ్య సంకల్పించాడు. అంత దీర్ఘకాలం జరపడానికి ఏ ఋత్విక్కు ఒప్పుకోలేదు. శ్వేతకి ఈశ్వరుని కొరకు ఘోరంగా తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా, నేను 100 సంవత్సరాల కాలం చేయ సంకల్పించిన సత్రయాగానికి నువ్వు ఋత్విక్కుగా ఉండాలి అని కోరుకున్నాడు. అందుకు ఈశ్వరుడు, శ్వేతకి, యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది, అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు 100 సంవత్సరాలు ఎడతెగని నేతిధారతో యజ్ఞం చేసి అగ్నిదేవుని తృప్తిపరచుము అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ ప్రకారం శ్వేతకీ చేత 100 సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్రయాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కాని ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు, అగ్నిదేవా, నీకు నేను సహాయము చెయ్యాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా, నా వద్ద ప్రస్తుతము ఆయుధాలు లేవు అన్నాడు. అగ్నిదేవుడు, అర్జున, నీకు ఆ చింత వలదు, నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను అని వెంటనే అగ్నిదేవుడు వరుణుని స్మరించగానే వారి ముందు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు, వరుణదేవా, నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునునికి ఇచ్చి చక్రాన్ని, గదని శ్రీకృష్ణునికి ఇవ్వు అన్నాడు. వరుణుడు గాంధీవమనే ధనస్సును, అక్షయ తూణీరాన్ని, కపిధ్వజంతో కూడిన రథాన్ని అర్జునునకు ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గదను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ ఆయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవవనాన్ని దహించడం మొదలుపెట్టాడు. ఖాండవ వన రక్షణకు వచ్చిన దేవతలతో పోరాడుతున్న కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాములు అగ్నిజ్వాలల్లో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాండవవనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు.
ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాండవనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు అర్జునుడు. అగ్నిజ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు తల్లి తోక పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునునిపై మోహినీమాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగిన తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆకాశవాణి, దేవేంద్ర, వీరు నరనారాయణులు, వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళిపోయాడు. నముచి అనే రాక్షసుని తమ్ముడు గయుడు అర్జునుని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, అశ్వపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. కథ వింటున్న జనమేజయుడు, మహాత్మా, మందపాలుడు ఎవరు, వారు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు. పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేకపోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా ఖాండవనంలో ఉన్నారు. అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు, తండ్రి, కలుగులో దాక్కుంటే ఎలకలు తింటాయి, ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా. మందపాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరిపోయింది. శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అది విన్న అగ్నిదేవుడు వారు మందపాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదిలివేశాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు నిర్విఘ్నంగా ఖాండవనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంటబెట్టుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేశారు.